ఉద్యోగ భవిష్య నిధి సంస్థ అత్యంత కీలక సూచనలు చేసింది. ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో చందాదారులు నకిలీ వెబ్సైట్ల బారిన పడొద్దని హెచ్చరించింది. ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ లింకులను సృష్టిస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి మోసపూరిత లింకుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ తమ అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేసింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ప్రమాదంలో పడేసే ఏ నకిలీ లింకులు లేదా ఈమెయిల్స్ పై క్లిక్ చేయకూడదని గట్టిగా కోరింది. ఇటీవలే ఈపీఎఫ్ఓ తమ ఆన్లైన్ సిస్టమ్ను అప్గ్రేడేషన్ చేయడంతో చందాదారులలో డిజిటల్ సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇదే సమయాన్ని అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రకరకాల కొత్త ఎత్తులతో ఖాతాదారులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు సైబర్ ముప్పుల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి ఈపీఎఫ్ఓలు పలు ముఖ్యమైన భద్రతా సూచనలను జారీ చేసింది. అధికారిక కార్యకలాపాల కోసం సభ్యులు ఎల్లప్పుడూ నిజమైన ఈపీఎఫ్ఓ వెబ్సైట్ను మాత్రమే సందర్శించాలని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాలు, ఎస్ఎంఎస్లు లేదా ఈమెయిల్లలో వచ్చే ఎలాంటి అనుమానాస్పద వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్లో తప్ప వేరే ఏ ఇతర ప్లాట్ఫామ్లలో కూడా యుఏఎన్, పీపీఓ, పాస్వర్డ్ వంటి వివరాలను పొందుపరచకూడదని పేర్కొంది. వాటితో పాటు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలను అనధికారిక పోర్టల్స్లో నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. ఏ అకౌంట్లోనైనా లాగిన్ అయ్యే ముందు సంబంధిత సైట్ యూఆర్ఎల్ స్పెల్లింగ్, డొమైన్ పేర్లను నిశితంగా తనిఖీ చేయడం చాలా అవసరమని తెలిపింది. ఏదైనా అనుమానాస్పద మెసేజ్ లేదా లింకు దృష్టికి వస్తే వెంటనే ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్కు లేదా సంబంధిత సైబర్ సెక్యూరిటీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ముఖ్యంగా ఫోన్ కాల్స్, వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఈపీఎఫ్ఓ ఎలాంటి ఓటీపీలు గాని లేదా లాగిన్ వివరాలను గాని ఎన్నడూ అడగదని వినియోగదారులు గుర్తుంచుకోవాలని తెలిపింది. సైబర్ నేరగాళ్లు అధికారులలా నటించి వ్యక్తిగత డేటాను చోరీ చేసే ప్రమాదం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు చందాదారులు అవగాహనతో మెలిగి కేవలం ధృవీకరించిన మార్గాల ద్వారానే సేవలు పొందాలని పిలుపునిచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్, వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంచడమే తమ ప్రాథమిక లక్ష్యమని సంస్థ వివరించింది. ఈ భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతాలను సైబర్ బెదిరింపుల నుండి సురక్షితంగా ఉంచుకోవచ్చని పేర్కొంది. భవిష్యత్తులో కూడా డిజిటల్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తత పాటించడం శ్రేయస్కరమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.